ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత అజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు. జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్కు తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్. హైదరాబాద్ ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలే తప్ప సొంత అజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై ఇద్దరు ముగ్గురు నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్, ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరుతున్నారంటూ కొందరు నేతలు మాట్లాడారు. దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు వెళ్ళినట్లు తెలిసింది. అసలు పార్టీ లైన్ ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం. సున్నితమైన అంశాలపై పార్టీ లైన్లోనే మాట్లాడితే బాగుంటుందని వారు. మిగతాది 13వ పేజీ. దీనికి సంబంధించి ఏమి ఇచ్చిండు 13వ పేజీలో? ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు కిషన్ రెడ్డి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ తీసుకున్నట్లు సమాచారం. ఒక అంశంపై మాట్లాడితే దాన్ని ఖండిస్తున్నట్టుగా మరో నేత చెబుతారు. ఇదేం పద్ధతి? కొన్ని రోజులుగా రాష్ట్ర పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్ళాయి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖపై కొందరు నేతలు ఏవేవో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలోనూ పార్టీకి, ఎంపీ ఈటలకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారు. ఇదెక్కడి పద్ధతి అని కిషన్ రెడ్డి నిలదీస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీడియా ఎదుట ఏదేదో మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. ఎవరు? బీజేపీ అధ్యక్షుడు. ఇప్పటికి మూడోసారి అనుకుంటా. తెలంగాణలో బీజేపీలో కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉన్నది? అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన అందరినీ కట్టడి చేయడం, ఎవరు మాట్లాడొద్దు, నేనే మాట్లాడాలి, అధ్యక్షుని కాబట్టి అని చెప్పేసి ఈయన తన వరకు తను బాగుంటే చాలు అనుకునే వ్యక్తి. ఎంతసేపటికి మీరు పార్టీ కోసం ఏం చేయకున్నా పర్వాలేదు, సైలెంట్గా ఉండురు, నేను మాట్లాడతా, నేనే రాజు, నేనే సిపాయి. మళ్ళీ ఈయన కార్యకర్తలలో ఉత్సాహం ఏమైనా నింపుతాడా అంటే అదేం లేదు. సైలెంట్గా ఎవరన్నా వచ్చి ఏదన్నా అన్నా కానీ ఇదే ఎక్స్ప్రెషన్, ఇంతకు మించి ఏముండదు. మరి యువత ఎట్లా పార్టీలో ఉండాలి? వాళ్ళకి ఎట్లా ఉత్సాహం నింపాలి? ఈయన మాట్లాడాలి కదా, మాట్లాడేటోళ్ళని మాట్లాడనియాడు, ఈయన మాట్లాడు. వీళ్ళ పార్టీలో ఇదొకటి. ఇప్పుడు జాతీయ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాట్లాడతారు. కానీ అదే బీజేపీ పార్టీ మరి జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీకి కూడా మరి లైన్ దాటి మాట్లాడుతున్నారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు. పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితేనేమో పార్టీ లైన్ కట్టుబడి మాట్లాడతారు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి ఏదో అడుగుతారు, అడిగినప్పుడు ఏదో చెప్తారు. రోడ్డు మీద పోతుంటే, కార్లో పోతుంటే నేను ఆగుతారు, ఆగినప్పుడు ఎవరో ప్రెస్ వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు సమాధానం చెప్తారు, చెప్పినప్పుడు దాని పార్టీకి లైన్ కట్టుబడి మాట్లాడాలి. అంటే మీరు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారా? రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. ఆయన ఒకలాగా మాట్లాడుతున్నాడు, ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎంతమంది ఏం మాట్లాడినా ప్రజలకు ఏది నమ్మకంగా అనిపిస్తుందో అదే రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళు చెప్పిందే రిసీవ్ చేసుకోవాలని లేదు కదా. కానీ ఎన్నటికైనా తెలంగాణలో బీజేపీలో కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీ అధికారం కాదు కదా. ఒక 20 సీట్ల వరకు కూడా రాదు, 10 సీట్ల వరకు కూడా రాదు, గుర్తుపెట్టుకోరు. కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు తెలంగాణలో 10 సీట్లకు మించి రావు సీట్లు. ఎవరు వచ్చి, మోడీ వచ్చి, అమిత్ షా వచ్చి, యోగి వచ్చి, ఇంకెవరెవరో వచ్చి అందరు కలిసి ప్రచారం చేసినా కిషన్ రెడ్డి అధ్యక్షన 10 సీట్లు కూడా మించి రావు. ఇప్పుడు ఆ 8 సీట్లు ఉన్నాయి కూడా ఎవరు? బండి సంజయ్ ఉన్నప్పుడు ఆయన ప్రజలల్లో ఊరికి పాదయాత్ర చేసి రకరకాలుగా చేసిండు, కొంత ఆ 8 సీట్లు కూడా వచ్చినాయి. అదే ఈయన లీడ్ తీసుకొని కనుక చేసింటే ఏమీ రాకపోవు. ఆయన చరిష్మా వల్ల వచ్చింది. కానీ వాస్తవానికి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలల్లో తెలంగాణలో ఎక్కడ కూడా బీజేపీ లేదు, ఓన్లీ యువత వరకు ఉంటుంది. ఏమన్నా అంటే యువత ఏం చేస్తారు, ఎక్కడికి ఇంటర్ కాలేజీలల్లో, డిగ్రీ కాలేజీలల్లో ఏబీవీపీ అనేది తీసుకుపోయి దేశానికి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మనం దేశం కోసం ఫైట్ చేయాలి,
మనం జై శ్రీరామ్, మనం హిందువులం, ఈ రకంగా ఇది ఏంది అది పోసి ఇక రెచ్చగొడతారు. అది మత విద్వేషాలను రెచ్చగొడతారు. ఫస్ట్ బేసిక్గా ఒక మనిషిని డైవర్ట్ చేస్తారు. ఏ వయసులో మనిషి డైవర్ట్ అవుతాడు? మనిషి ఒక 17-18 ఏళ్ళ వయసులో మనిషి ఇక కొన్నిటికి ఎట్లయితే ఆకర్షితుడు అయిపోతాడు, అంటే ఆ రకంగా ట్యూన్ చేస్తారు అప్పట్లో. మనది దేశం, మన కోసం, మనకి ఈ పార్టీ ఏం చేయదు, ఆ పార్టీ ఏం చేయదు, మన దేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నారు, ఇదంతా మనదే ల్యాండు, ఇక మనమే దున్నుకొని మనమే తినొచ్చు, ఇక అందులో పండే పంటలు కూడా మన భూములే అయ్యి, వాడు పాకిస్తాన్ వాడు ఆక్రమించుకుంటుండు, ఇక్కడ బంగ్లాదేశ్ వాడు ఆక్రమించుకుంటుండు, లేకుంటే అదంతా ఉంటే మీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, మనం కొట్లాడాలి అన్నట్టు ఆ రకంగా నూరిపోసి ఇక రెచ్చగొట్టి వదులుతారు. సరే, ఆ యువత పాపం వాళ్ళు ఏం చేస్తారు? దేశం కోసం అనగానే మనం కొట్లాడాలి అది ఇది అని చెప్పేసి ఉరుకుతారు. వాళ్ళు ఉరుకుతుంటారు, కానీ వాళ్ళతో పాటు నాయకులు ఉరుకుతారా? ఆ ఉరికే పిల్లలు అది గమనిస్తారా? నాయకులు రారు. నాయకులు ఉండే దగ్గర నాయకులు ఉంటారు సైలెంట్గా. లాస్ట్ కొట్లాడేది ఎవరు? యువత కొట్లాడతారు. ఎవరికి నష్టం? వాడు పని చేసుకోకుండా, సరిగా చదువుకోకుండా, ఈ ఉద్యోగాలు రాకుండా, వీళ్ళకేమో రాజకీయ ఉద్యోగాలు ఉంటాయి. మరి యువతకు, బీజేపీ కార్యకర్తలకు ఉన్నాయా ఎక్కడన్నా రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయా? ఎక్కడన్నా ఉద్యోగం చేసి జాబులు చేస్తున్నారా? ఎంతసేపటికి ఇళ్ళ తిప్పుతారు. ఈడ ఉద్యమం ఉన్నది రారి అని చెప్పేసి టిఫిన్లు కట్టుకొని వచ్చి పనిచేసేటోళ్ళు ఉన్నారు. మేము పార్టీ కోసం పనిచేస్తాం, కష్టపడతామని. ఫస్ట్ మీ కుటుంబం కోసం మీరు కష్టపడరు. మీ కుటుంబం దాటినాక, మీకు మిగిలినాక, మీకేమైనా ఉంటే పైసలు ఉంటే ఖర్చు పెట్టుకొని బయటకు వచ్చి కష్టపడరు. ఫస్టే ఉరుకుతాం. ఫస్ట్ అంటే ఒక ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వం దేశాన్ని కాపాడుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, దేశాన్ని కాపాడే బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు యువత ఉరుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ జెండాలు కాల్చేసి వాళ్ళ దిష్టి బొమ్మలు తలగబెట్టి జై శ్రీరామ నినాదాలు చేసుకుంటా చదువు వదిలిపెట్టి ఇవన్నీ పుస్తకాలన్నీ పక్కకు పడేసి ఈ రకంగా తిరిగితే జీవితం బాగుపడదు. ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. నీ చదువేంది, నువ్వేంది, నువ్వు ఏం పని చేసుకుంటావు, నువ్వేం కష్టపడుతున్నావు, భవిష్యత్తులో నీ గోల్ ఏంది, నీ టార్గెట్ ఏంది, అది చూసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ చూసుకో. దేశం మీద ప్రేమ ఉండాలి, కానీ పార్ట్ ఆఫ్ దాని టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అందరూ ప్రదర్శిస్తారు. అందరికీ ఉంటుంది దేశం మీద ప్రేమ. ఇక ప్రతిరోజు మనం దేశం గురించి కొట్లాడతామంటే ఇన్ని సంవత్సరాలలో బీజేపీ కార్యకర్తలు దేశం కోసం కొట్లాడేదేముంది? ఆ సమయం ఏమున్నది? ఈ కొట్లాడినంటే బార్డర్లో పోయి కొట్లాడిరు ఎవరన్నా? ఏముండదు. ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలలో యువత బలైపోతుంది. వాస్తవానికి ఆలోచించురు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉండదు. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే ఫుల్ టైం రాజకీయాలకు రండి. ఫుల్ టైం రాజకీయాలకు వస్తే మీ భవిష్యత్తు వేరే ఉంటుంది. ఏదో కొద్ది రోజులు వచ్చినామా మళ్ళీ పోయినామా, కొద్ది రోజులు వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా ఫుల్ టైం రాజకీయాలకు రండి. నేను చూస్తున్నా ఒక్కొక్క రాజకీయ నాయకుల ఇండ్లు అయ్యొక రాజుల కోటలాగా, మంత్రుల పేచీలు, విలాసవంతమైన జీవితాలు వాళ్ళయి. ఏం చదువు రాకున్నా కానీ కొంతమంది ఎమ్మెల్యేలై, చదువు రాని ఎమ్మెల్యేలే కూడా విలాసవంతమైన జీవితాలు, వాళ్ళ కార్లు, వాళ్ళ కాన్వాయిలు, వాళ్ళ కథ. మీరు డిగ్రీలు పీజీలు చేసి ఇవన్నీ జై అనుకుంటా తిరగడం కాదు. రాజకీయాలలో పెడితే ఫుల్ టైంగా రాజకీయ ఉద్యోగం సంపాదించుకోరు. రాజకీయ ఉద్యోగం మీరు సంపాదించుకుంటే మీరు యువతకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ మీరే ఉద్యోగం అడుక్కుంటాం ఇది రాసుకుంటాం మీరు కూర్చుంటే చదువు రానోడు పాలిస్తుండు, చదువు వచ్చినోడు కింద కూర్చొని అడుక్కుంటున్నాడు. ఇట్లా ఉన్నది మన పరిస్థితి. ఎందుకంటే చదువు వచ్చిన ఏం చేస్తారు? ఫస్టే ఖరాబ్ చేస్తారు. రండి, ఉద్యమాలకు రండి, మనం దీనికోసం కొట్లాడదాం, దానికోసం వాళ్ళని పెడదోవ పట్టిస్తారు. ఆ చదువు కూడా సరిగ్గా చదువుకొనిస్తలేరు, ఆర్థికంగా బలంగా ఎదగనిస్తలేడు. వాడు అక్కడనే ఉంటాడు. ఈ నాయకులుగా ఎదిగిపోతారు. కొడితే టార్గెట్ రాజకీయంలో పూర్తి స్థాయిలో దిగాలి. కొడితే ఒక పెద్ద పోస్ట్ కొట్టుకోర్రి, అట్లనన్నా బాగుపడరు. ఏదో జెండా కూలీలాగా వచ్చి జెండా కూలీలాగా ఉరుకుతాం అన్నట్టు కాకుండా యువత ఆలోచించుకోరు. ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు, కష్టపడుర్రి. కానీ ఏంది, మీ చదువును పక్కకు పెట్టి పనిచేస్తే మీ భవిష్యత్తు ఎట్లా, అది కూడా ఆలోచించుకోరు. ఇచ్చట్లు చెప్తారు. ఎట్లా ఉంటాయంటే ఓ కరింగే చేలో అంటారు. నీకేమన్నా ఇస్తారా? నీ ఇంట్లోకి ఏమన్నా మూట వస్తుందా? ఏది రాదు. తెల్లారితే మళ్ళీ నీది నువ్వే కొనుక్కోవాలి, నీ పని నువ్వు చేయాలి, నీ గిన్నె నువ్వే దోలాడుకోవాలి, వండుకొని తినాలి.